రుక్కమ్మ, నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. అయినా నా తృప్తి కోసం ఇస్తున్నాను. తీసుకో తీసుకో రుక్కమ్మ. వద్దమ్మా, నేను నీ బిడ్డను కాపాడింది ఏదో ప్రతిఫలం ఆశించి కాదమ్మా. నాకు తెలుసు రుక్కమ్మ, నీ మాటలను బట్టే అర్థం అవుతుంది నువ్వు ఎలాంటి దానివో. ప్లీజ్, నా కోసమైనా నువ్వు తీసుకోవాల్సిందే. మీకోసం అయితే ఇది మాత్రం తీసుకుంటాను. నా కోసం కాదు, మా బంగారి కోసం. బంగారి? బంగారి ఎవరు? నీ కూతురా? అవునమ్మా, ఆ దేవుడిచ్చిన కూతురు. ఉంటానమ్మా. ఒక క్షణం. ఏమండి? వస్తున్నా. అయ్యగారమ్మా. ఏమండి? రుక్కమ్మ. థ్యాంక్స్ అమ్మా, నువ్వు చేసిన ఈ హెల్ప్ని ఎప్పటికీ మర్చిపోలేం. అయ్యగారు, అంత మాట అనకండి. ఏదో సమయానికి నేను చూశాను కాబట్టి బిడ్డను కాపాడగలిగాను. ఉంటానమ్మా, వస్తాను బాబు. మంచిది రుక్కమ్మ, అప్పుడప్పుడు వస్తుండు. అలాగే అమ్మా. థ్యాంక్స్ రుక్కమ్మ. ఎవరిదమ్మా ఆ ఫోటో? ఈ ఇంటి దీపానిది, మా అక్కది. పాప జాగ్రత్త అమ్మా, వెళ్ళొస్తాను. టెడ్డీ, రుక్కమ్మ టాటా చెప్పు. హాయ్ పాపా. పాప పాప పాప. చూసావా పద్మదాని వాడకం? పిచ్చి పిల్ల. ఏయ్, నేనే పిచ్చి పిల్ల కాదు. నీకు 190 సార్లు చెప్పాను. ఇంకొకసారి నన్ను పిచ్చి పిల్ల అన్నావంటే నీ ముక్కు చెక్కేస్తా, నీ చెవులు కోసేస్తా, నీ డొక్క చించి డోలు కడతా. బంగారి. రుక్కమ్మా. ఏంటమ్మా ఇది? తప్పు కాదు, అట్టా చెయ్యొచ్చా? వచ్చావా రుక్కమ్మ? నువ్వు రావడం ఆలస్యం అవుతుందని ఫోన్లే కదా అని కూరగాయలు తరిగి పెడుతుంటే ఈ పిచ్చిది ఇదిగో పండుకోతి మళ్ళీ నన్ను పిచ్చిదానంటే నీ పీకు కొరికేస్తా. ఇదిగో రుక్కమ్మ, నీకిదే చెప్తున్నాను. దీన్ని భరించడం నా వల్ల కాదు. అక్క, తనేదో అందని అన్నీ తెలిసిందనివి, నువ్వు కూడా ఏంటి? బంగారి, నీకెన్నిసార్లు చెప్పాను అక్కను సతాయించొద్దని? నేనేం సతాయించలేదు, తానే నన్ను. చాలే, ఇదిగో తీసుకో. హాయ్ లాడ్లు. తినమ్మా, తీసుకో. రుక్కమ్మ, బంగారి కోసం రోజు ఏదో ఒకటి కొనుక్కొస్తావు. నీ సంపాదన అంతా ఖర్చు అయిపోతుందంటావు అంతేగా? పద్మ, సంపాదించుకున్న డబ్బు మంచు గడ్డలా కరిగిపోద్ది, సంపాదించుకున్న పుణ్యం కొండలా పెరిగిపోతుందంటారు. ఏ జన్మ రుణమో ఈ పిల్ల నా దగ్గరికి వచ్చి పడింది. అయినా ఈ స్వీట్స్ బాగున్నాయి, బాగున్నాయి, తీయగా ఉన్నాయి. ఎంత తీయగా ఉన్నాయంటే అబ్బా! అన్ని నాకేనా? తినేనా? అన్నీ నీకే, తినే. ఓ అయితే తినేస్తా. చూసావా పద్మ, చంటి పిల్లలా ఎలా తింటుందో? ఈ సీట్స్ ఎక్కడే అనుకున్నావు? రోడ్డు మీద ఓ పాపను కాపాడితే ఆ పాప తల్లిచ్చింది ఈ స్వీట్స్ మన బంగారి కోసం. పాప తల్లి మంచిది. ఇదిగో బోలెడ్ లడ్లు పంపించింది. పద్మ, నువ్వు ఒకటి తిను. నాకొద్దులే, నువ్వు తిను. నువ్వు తినకపోతే ఈ లడ్లన్నీ పాపకు పెట్టేస్తా. తిను పాప, తిను. చూసావా పద్మ, పసిపిల్లలంటే మా బంగారికి ఎంత ప్రాణమో. పాప, నీకొకటి నాకొకటి, నీకొకటి నాకొకటి, నీకొకటి.
సర్వమంగళాం జయస్తో జయమంగళాం లాభస్తేషాం జయస్తేషాం. ఓం వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదాశక్తిభిः సరసిజనయనే సరోజహస్తే ధవళతరాంశుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీదమహ్యం. ప్రకృతిం వికృతిం దివ్యాం సర్వభూతహితప్రదాం గద్దాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం అనుగ్రహపరాం బుద్ధిం అనఘాం హరివల్లభాం. బాబు ఇలారా అక్షింతలు అందరికీ. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. బాబు మాంగళ్య ధారణ చేయనాయన. అయం ముహూర్త సుముహూర్తోస్తు మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్య ధారణ ముహూర్తో సుముహూర్తోస్తు. అందరూ అక్షంతలు వేయండి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అమ్మా ఆ కొంగులు ముడివేయండి. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీం ప్రసీద సతతం నమతాం శరణ్యే. లక్ష్మీం ప్రసీద సతతం నమతాం శరణ్యే. బాబు బ్రహ్మముడి వేసుకున్న మీరిద్దరూ ముందుగా ఈ అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అమ్మా అతని చిటికిన వేలు పట్టుకుని ఈ అగ్ని చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయతల్లి. ఓం రాజాధిరాజాయ ప్రసన్న సాహినే నమో భయం వై శ్రవణాయ కుర్మహే కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. నమో భయం వై శ్రవణాయ కుర్మహే కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. దంపతులిద్దరూ అగ్నిహోత్రానికి నమస్కారం చేయండి. బాబు ఈ క్షణం నుంచి మీరిద్దరూ సీతారాముల్లాగా లక్ష్మీనారాయణుల్లాగా పార్వతీ పరమేశ్వరులాగా కలకాలం సుఖంగా జీవించండి. ఇప్పుడు మీ పెద్దవాళ్ళ ఆశీర్వచనాలు తీసుకోండి. లేవండమ్మా. పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండండమ్మా. వెళ్ళి మావయ్య ఆశీర్వాదం తీసుకోండి. నీ స్థానం ఇక్కడుంది మోహన్. ఇప్పుడు నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఏం కావేరి, హ్యాపీనా? పో మావయ్య. అమ్మ సంధ్య, ఇక నుంచి మా కావేరి బాధ్యత నీదే. చిన్నపిల్ల తెలియకేదైనా తప్పు చేస్తే నువ్వే కడుపులో పెట్టుకోవాలి. వదిన్ గారు మీరేం దిగులు పడకండి. కావేరిని నా సొంత చెల్లిలా చూసుకుంటాను, సరేనా? కావేరి, జాగ్రత్తగా ఉంటావు కదా? అక్క, అప్పగింతలు చేస్తున్నట్లు ఎందుకు అక్క నేను? వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోవడం లేదు. మన ఇంట్లోనే నా కళ్ళ ముందే ఉంటారు, సరేనా?
అమ్మా అమ్మా బాగున్నారమ్మా? నేను బాగానే ఉన్నాను. నువ్వు? బాగానే ఉన్నానమ్మా. పాప ఎలా ఉంది? నువ్వు మా ఇంటికి మళ్ళీ రాలేదని పాప కోపంగా ఉంది. లేదమ్మా, తీరికి దొరకటం లేదు. అయ్యగారు బాగున్నారమ్మా? నువ్వేంటి మార్కెట్ కా? లేదమ్మా, మా బంగారు కోసం జిలేబీ కొంటాకొచ్చానమ్మా. మీ ఇల్లు ఎక్కడా? ఇక్కడ కొంచెం దగ్గరలోనే ఉందమ్మా. అయితే పద, కార్లో డ్రాప్ చేస్తాను. అయ్యో కారులోనా? వద్దమ్మా, వద్దులే అమ్మా. ఏ, నేను డ్రాప్ చేయకూడదా? అలా అని కాదమ్మా, ఎంత దూరమైనా నడిచి వెళ్ళిపోవటం నాకు అలవాటు. పైగా మీకు అనవసరంగా శ్రమ ఎందుకమ్మా? ఇందులో నేను శ్రమ పడేదేముంది? ఏం పర్వాలేదు, రా. అది కాదమ్మా. రుక్కమ్మా, ఇంకేం మాట్లాడుకు, పద. అక్క ఇంకొక పాయింట్ వస్తే నువ్వు గెలిచిపోతావు. ఏ నేను తొక్కలేదు. లేదు తొక్కావు, అబద్ధాలు ఆడకు. చూడు ఎక్కడ తొక్కాను. అక్కడ తొక్కావు. చూడు నేను తొక్కలేదంటుంటే. లేదు ఇక్కడే తొక్కావు. నేను తొక్కలేదు. నేను తొక్కలేదు. బంగారు చిన్న పిల్లలతో చీటింగా? నేనేం చీటింగ్ చేయలేదు, కాలు గీత మీద పడింది అంతే. దాన్ని అవుట్ అవడం అంటారు. ఓ, నేను మీతో ఆడను. బంగారు రుక్కమ్మకి ఇంకా రాలేదా? నాకు తినడానికి ఏమైనా తెస్తానని అప్పుడు అనగా వెళ్ళింది, ఇంకా రాలేదు. వచ్చేస్తుందిలేమ్మా. ఇదిగో పిల్లలు, బంగారు అక్కతో కలిసి ఆడుకోండే, దెబ్బలాడుకోవద్దు. అలాగే. నువ్వు ఆడుకోమ్మా. ఇక్కడే అబ్బా. వస్తానమ్మా. అదేంటి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను కదా. ఇక్కడేనమ్మా మా ఇల్లు. అయినా ఇంత పెద్ద కారు మా సందులోకి రాదమ్మా. బంగారక్క ఈసారి అవుట్ అవుతే అవుటే, అలాగైతేనే ఆడనిస్తాం అంతే. ఏం రుక్కమ్మా, నన్ను మీ ఇంటికి పిలవ్వా? అది తమలాంటి పెద్దోళ్ళు మాలాంటి వాళ్ళు ఇళ్ళకి రావటం బాగుండదమ్మా. ఏ రాకూడదా? అబ్బెబ్బే, రాకూడదని కాదమ్మా. ఇల్లంతా సామాన్తో చిందరవందరగా ఉంటుంది. ఇల్లంతా శుభ్రం చేశాక ఇంకోసారి పిలుస్తానమ్మా. అలాగే, ఉంటాను. రుక్కమ్మా. ఉంటాను రుక్కమ్మా. మంచిదమ్మా. బంగారి, నీకోసం జిలేబీలు తెచ్చానమ్మా, తిందురమ్మా. కావేరి, అన్నీ నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతున్నాయి. సంతోషంగా ఉందా? ఏది? అబ్బా, బంగారు బొమ్మలా ఉన్నావు. నీకు నాదిష్టే తగిలేలా ఉంది. కావేరి, నీ బాధ్యతంతా మీ అమ్మ నా మీదే పెట్టారు కాబట్టి నీతో ఒక విషయం చెప్పాలనుంది. చెప్పత్తా, ఒక్కటేంటి? నువ్వు 100 విషయాలు చెప్పినా ఓపిగ్గా వింటాను. కావేరి, పెళ్ళయ్యేదాకా ఆడపిల్ల ఎలాగైనా ఉండొచ్చు. కాని పెళ్ళయ్యాక ఓ మగవాడికి ఇల్లాలుగా మారిపోయాక తప్పనిసరిగా చాలా విషయాల్లో సర్దుకుపోవడం నేర్చుకోవాలి. భర్త మనసులో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకోవాలంటే అధికారంతో కాదు, అనురాగంతో మెలగాలి. భర్త ఇష్టాల్ని, భావావేశాల్ని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ నీకు తెలియవని చెప్పడం లేదు, నా బాధ్యత అనుకొని చెప్తున్నాను. ఓ అలాగే,
నువ్వు చెప్పినట్టే బుద్ధిగా ఉంటాను. నీలాగే ఉత్తమ ఇల్లాలు అనిపించుకుంటాను. మరో విషయం, మోహన్ ఆర్మీ కెప్టెన్గా పనిచేసిన వ్యక్తి. చాలా విషయాల్లో తనకి పట్టింపు ఎక్కువ. ఒక్కోసారి అన్నీ తనకి నచ్చినట్టుగానే జరగాలి అనుకుంటారు. చిన్నపిల్లాడి మనస్తత్వం. దూరంగా ఉంటే మనకెంతో దూరంగా ఉన్నట్టు కనిపిస్తారు. దగ్గరైతే మన కోసం ప్రాణం పెడతారు. ఏంటి ఆయన గురించి నీకు బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు? ఆ, తెలియడం అంటే మీ మామయ్య ఫ్రెండే కదా, ఇంట్లో మనిషిలాగే ఉంటారు కదా, అందుకే అలా అన్నాను. ఏమోలే, ఆయన గారి మనస్తత్వాన్ని కాచి వడపోసినట్టు చెప్తుంటే అనుమానం వచ్చి అడిగేశాను. ఏమనుకోమాక. నేనెప్పుడూ ఇంతే అత్త. స్కూల్లో అయినా ఇంట్లో అయినా ఏదైనా అనుమానం వస్తే ఒక్క క్షణం కూడా దాచుకోను, టపీమని అడిగేస్తాను. ఆలోచించుకోవటం, బుర్రపాడు చేసుకోవటం, లోపల గింజుకుపోవటం ఇలాంటివి నాకు నచ్చనే నచ్చవు. ఆ రోజు కూడా అంతే. అమ్మ మావయ్య మోహన్ గారితో పెళ్లి నీకిష్టమేనా అని అడిగారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇష్టమే అని చెప్పేశాను. అమ్మేమో రెండో పెళ్లివాడు కదే, ఆలోచించుకో అంది. నువ్వే చెప్పత్తా, ఆయన చూస్తే రెండో పెళ్లివాళ్లాగా కనిపిస్తున్నాడా? అంతెందుకు, గుళ్ళో పెళ్లిపీటల మీద నువ్వు చూసావుగా, ఆయన ఎలా ఉన్నారు? చార్మింగ్ గా కనిపించలేదు? పాపం, ఎంత దురదృష్టవంతురాలు కాకపోతే మొదటి భార్య ఆయన దూరం చేసుకుంటుంది. పెద్దవాళ్ళంటారే, ఎవరి అదృష్టం వాళ్ళదని. ఏం చేస్తాం? ఏంటి ఆనంద్, వద్దంటున్నా వినకుండా? అన్నీ తెలుసు కూడా నువ్వు. అన్నీ తెలుసు కాబట్టే నీ జీవితం మళ్ళీ సంతోషంగా సాగిపోవాలని ఈ ఏర్పాట్లన్నీ. ఆనంద్, నాకెంత అనీజీగా ఉంటుందో తెలుసా? మోహన్, పెళ్లి చేసుకోవటం అనేది బాధ్యత మాత్రమే కాదు, బంధం కూడా. కావేరికి నీకు మధ్య ఆ బంధం బలపడాలి. గతాన్ని మరిచిపోయి కావేరితో నువ్వు ఆనందంగా జీవితాన్ని గడపాలి. అప్పుడే నేను సంధ్య సంతోషంగా ఉండగలుగుతాం. ఆనంద్. అవును మోహన్, మరొక్క మాట. కావేరి చిన్నపిల్ల, తెలుసో తెలియకో నిన్ను విసిగిస్తే కోపం తెచ్చుకోకు. మెల్లిగా నచ్చ చెప్పి నీ దారికి తెచ్చుకో. మీరు, మేము, మనందరం హ్యాపీగా ఉండాలి. అదొక్కటే నా కోరిక. పదా. గుడ్ నైట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెళ్ళు కావేరి. సంధ్య, ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఇటు మేనకోడలు పెళ్లి చేసి నా బాధ్యతను పూర్తి చేశాను. అటు మోహన్ జీవితం మళ్ళీ సాఫీగా సాగిపోయే ఏర్పాటు చేశాను. ఐఎమ్ సో హ్యాపీ, రియల్లీ సో హ్యాపీ. మీరు, మీ హస్బెండ్, మిగతా డైరెక్టర్స్ అందరూ తలుచుకుంటే దాన్ని ఆ ఎండీ చైర్ నుంచి తింపేయడం ఎంతసేపు? అది మంజు మేడం అంటే. సంధ్య, ఇక నుంచి మీకేం కావాలన్నా కావేరిని అడగండి. పెట్టారు కదండి చిచ్చు. చిచ్చు పెట్టలేదు, చల్పాయ్ చిన్న నిప్పురవ్వని తగిలించాను అంతే.